సార్ ప్రజెంట్ ఇప్పుడు టీడీపీ ఆఫీస్ గారికి వచ్చారు కదా, ఏంటి సౌకర్యాలు ఎలా ఉన్నాయి? అంటే ఇప్పుడు ఏమేమి పాలసీస్ రిలీజ్ ఇస్తున్నారు? కూటమి ప్రభుత్వం నుంచి మీకు ఏమి జరుగుతుంది, ఏమందుతున్నాయి? సార్ నమస్తే సార్, నా పేరు కృష్ణారెడ్డి. నేను ప్రకాశం జిల్లా నుంచి వచ్చాను. నేను ఒక నిరుద్యోగ వ్యాయామ ఉపాధ్యాయుల తరపున వచ్చానండి. ఇక్కడ పార్టీ ఆఫీస్కి రావడానికి గల కారణం ఏంటంటే 2018లో డిఎస్సి జరిగిందండి. అప్పుడు కూడా టీడీపీ ప్రభుత్వంలో డిఎస్సి జరిగింది. ఆ టైంలో మేము మాకు నిరుద్యోగ వ్యాయామ ఉపాధ్యాయులకు ఆ డిఎస్సిలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు ఉన్నాయండి. ఆ టెస్టులు క్లియర్గా కండక్ట్ చేశారు. ఆ టెస్టుల రిజల్ట్తోనే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు ప్లస్ ఎగ్జామ్ రెండు కలిపి జాబ్స్ అనేవి ఇచ్చారండి. దానివల్ల ఏమైందంటే ఉత్తమమైన నాణ్యమైన ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు మన స్కూళ్ళలో జాయిన్ అయ్యారు. అందువల్ల ఇప్పుడు స్కూల్లో మంచి ప్రయారిటీ ఉంది. వాస్తవానికి ఇప్పుడున్న కాలంలో పిల్లలు ఏంటంటే ఆండ్రాయిడ్ మొబైల్లో గేమ్స్ ఆడుకుంటున్నారు. కానీ నిజమైన వ్యాయామ ఉపాధ్యాయులు వస్తే ఖచ్చితంగా ఫిజికల్గా ఫిట్గా ఉంటారు. అలాగే మనకి ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేసిందంటే 2029 నాటికి మన క్రీడా ఆంధ్రప్రదేశ్ నిర్మించాలని మొన్న మేము రీసెంట్గా పేపర్లో కూడా చూసామండి. అంటే మాకు అర్థమైన విషయం ఏంటంటే 2018లో డిఎస్సి అభ్యర్థులకు, వ్యాయామ ఉపాధ్యాయులకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు ఈవెంట్స్ పెట్టారు. అంతకుముందు కూడా 2001లో కూడా ఈవెంట్స్ కండక్ట్ చేశారు. అంటే టీడీపీ ప్రభుత్వము మన ఆంధ్రప్రదేశ్లో క్రీడలకు, అంటే వ్యాయామాలకు, క్రీడలకు, ఆటలకు మంచి ప్రయారిటీ ఇస్తున్నట్టు మాకు కనిపిస్తుందండి. అలాగే 2024లో కూడా ఇప్పుడు జరగబోయే డిఎస్సిలో ఈవెంట్స్ పెట్టి ఉత్తమమైన వ్యాయామ ఉపాధ్యాయులు కానీ మన ప్రభుత్వ స్కూళ్ళలో, మన ప్రభుత్వ పాఠశాలలో అందించినట్లయితే నిజంగా మన పేదలు లేదా మధ్యతరగతి విద్యార్థులకు చాలా న్యాయం జరిగినట్టుంటుందండి. ఎందుకంటే ఫిజికల్గా ఫిట్గా లేరు. ఇప్పుడున్న కాలంలో అందరూ చాలా వీక్గా ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్ మొత్తం మన విద్యార్థులు స్ట్రాంగ్గా ఉండాలంటే ఎవరు కావాలి? మనకు ఉత్తమమైన వ్యాయామ ఉపాధ్యాయులు ఉంటే మన స్కూల్లో పిల్లల్ని ఖచ్చితంగా బలంగా, దృఢంగా వ్యాయామాలు చేపించి క్రీడలకు ప్రోత్సహించి రేపు నేషనల్ లెవెల్ కానీ స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, తర్వాత అంతర్జాతీయ స్థాయిలో ఒలింపిక్స్ కానీ ఏషియన్ గేమ్స్ కానీ పోవాలి. వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్లాలంటే ఉత్తమమైన ఉపాధ్యాయులు లేని, ఫిజికల్గా ఫిట్ లేని ఉపాధ్యాయులు స్కూల్లో వస్తే ఏమైనా జరుగుతుందా? ఉత్తమమైన వ్యాయామ ఉపాధ్యాయుడు, ఫిట్గా ఉన్న వ్యాయామ ఉపాధ్యాయుడు, ఈవెంట్స్ చేయగలిగే వ్యాయామ ఉపాధ్యాయుడు కానీ స్కూల్లో జాయిన్ అయితే 100% మన ఆంధ్రప్రదేశ్లో స్ట్రాంగ్గా ఉండే యువత అనేది పుట్టుకొస్తారు. అలాగే ఒలింపిక్స్ లెవెల్ కూడా మన ఆంధ్రప్రదేశ్ నుంచి, మన దేశంలో ఎక్కడా లేనంత మంది క్రీడాకారులను తయారు చేసే గొప్ప శక్తి మన ఆంధ్రప్రదేశ్లో కలుగజేయగలరని ఈ ప్రభుత్వం మీద మాకు చాలా గట్టి నమ్మకం ఉందండి. ఎందుకంటే గత నుంచి చూస్తున్నాం, వ్యాయామ ఉపాధ్యాయుల్ని, స్ట్రాంగ్ వ్యాయామ ఉపాధ్యాయులు కానీ మనకి ఇప్పుడు ప్రభుత్వం కానీ మన ప్రభుత్వ పాఠశాలలో అందించినట్లయితే తిరుగు లేకుండా నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ ఉత్తమమైన స్ట్రాంగ్గా బలమైన ఉపాధ్యాయులు వస్తే స్ట్రాంగ్ వంటి బలమైన విద్యార్థులను తయారు చేసే గొప్ప శక్తి ఈ నిరుద్యోగ వ్యాయామ ఉపాధ్యాయులకు ఉందని, నెక్స్ట్ రాబోయే వ్యాయామ ఉపాధ్యాయులు, స్ట్రాంగ్ వ్యాయామ ఉపాధ్యాయులను ఈ ప్రభుత్వం తీసుకురావాలంటే ఫిజికల్ ఈవెంట్స్ కానీ పెడితే ఖచ్చితంగా ఉత్తమమైన వ్యాయామ ఉపాధ్యాయులు వస్తారని మేము ఆశిస్తున్నామండి. దానికోసం వీళ్ళందరూ ఇంతమంది రావడానికి కారణం ఏంటంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు పెట్టి మాకు ఫ్రీగా ఉత్తిగా మాకు జాబ్ ఇవ్వమని మేము అడగట్లేదండి. మాకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు పెట్టండి, రిటర్న్ ఎగ్జామ్ పెట్టండి. మేము సాధించుకొని నిజంగా మేము విద్యార్థుల్ని నిజమైన వ్యాయామ ఉపాధ్యాయులుగా మేము వచ్చి నిజమైన, అంటే గొప్ప లక్షణాలు కలిగే విద్యార్థులు మేము తయారు చేస్తాం. ఆ శక్తి మాలో ఉంది అని మేము నిరూపించుకుంటాం. అంటే మాకు ఫ్రీగా ఏ జాబ్ వద్దండి. ఈవెంట్స్ చేస్తాం, ఎగ్జామ్ రాస్తాం. మాలో టాలెంట్ ఉంటేనే మమ్మల్ని తీసుకోండి. మాకు ఫ్రీగా జాబ్ వద్దండి. ఇంతమంది వచ్చారు కదా, నిజమైన ఉపాధ్యాయులు తీసుకోవాలని ఇప్పుడున్న ఈ ప్రభుత్వాన్ని మనసారా కోరుకుంటున్నాం, మేము ఆశిస్తున్నాం. వీళ్ళు ఈవెంట్స్ కండక్ట్ చేస్తారని మేము నిజంగా మాకు అర్థమవుతుందండి. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి చాలా ధన్యవాదాలండి. గొప్ప వ్యాయామ ఉపాధ్యాయుల్ని తీసుకురావాలని కోరుకున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలండి. నెక్స్ట్ గొప్ప ప్రభుత్వం మళ్ళీ కూడా రావాలని కోరుకుంటున్నాం. మనసేవాసే కర్మనా కోరుకున్నామండి. నిజమైన వ్యాయామ ఉపాధ్యాయులు మన ప్రభుత్వ స్కూళ్ళలో వచ్చేలా చూడమని ఈ ప్రభుత్వానికి రిక్వెస్ట్ మరీ చేస్తున్నామండి.